ఒకటి కాదు, అన్ని చోట్ల కంటిన్యూ అయిపోద్ది ఇదమ్మా. ఒక నిమిషం ఎక్కువైనా సరే మీకు కావాల్సిందే చూపిస్తారు. చూడండి ఎంత జరుగుతుందో, కంటిన్యూ అయిపోద్ది. ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎన్ని రకాలుగా జరుగుతుందో, ఏ రకంగా జరుగుతుందో. వృద్ధురాలు చనిపోవటం, ఆ అడవిలో మరి మన వాళ్ళ పిల్ల పాపలతోటి ఆ జారే రోడ్లలోంచి గతుకుల్లోంచి నడుచుకుంటూ వాళ్ళు తీసుకురావటం, ఇవాళ లైన్లో ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, ఇసురుకుంటూ ఏదైతే రేషన్ కార్డులతోటి ఇసురుకుంటూ ఎండలో పడి ఇబ్బందులు పడతా ఉన్నారో, ఇవాళ పనులు మానేసి ఎక్కడికి వెళ్లకుండా పని ఆపుకుని ఆ ఇట్ల కోసమే కూర్చుంటాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా సర్వర్లు పనిచేయకుండా ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు గమనించండి. ఇదేనా మీ పరిపాలన అని అడుగుతున్నాను, ఇదేనా మీ ప్రభుత్వ చేసేదని అడుగుతున్నాను. ఈ ఇబ్బందులు పెడతామేనా మీ దాన్ని అడుగుతున్నాను నేను. మీరు ఇది మానండి, మీరు మళ్ళీ ఎండిఓ బళ్ళని కంటిన్యూ చేయండి. మీరు ఇవాళ విజయవాడలో వరదలు వస్తే మీరు ప్రజలు ఏమీ చేయలేకపోతే ఆ రోజున ఇదే ఎండిఓ బళ్ళు ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమంలో ఆ బళ్ళును వాడుకున్నారా లేదా మీరు? ఆ బళ్ళు వల్ల ప్రజలకు ఇంటింటికి వెళ్ళినాయా లేదా నేను అడుగుతున్నాను. అంటే మీరు ఏమైతే ప్రజలకు మేలు చేయకూడదు, పెద్ద ఎత్తున దోపిడీ చేయాలని పెట్టుకున్నారు. ఇవాళ హోల్సేల్గా షీట్ ద షిప్ లేదు, స్టార్ట్ ద షిప్ చేయడానికే మీరు ప్లాన్ చేశారని చెప్పి ఇది నేను మాట్లాడుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏమీ కాదు, ఏమీ చెయ్యరు, వీళ్ళ మాటలకే పరిమితం. సూపర్ 6 అన్నారు, ముసలివాళ్ళు నొక్కుతారు, మంచం మించి లెగనందు కూడా బట్టం నొక్కుతుందన్న నాయకుడు అసెంబ్లీలో మరి సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. రేపొద్దున కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఎదురు చూసి మోసపోవటమే, ఇంటికి చేర్చే పనే ఉండదు.